హలో అండి. నా పేరు డాక్టర్ సింధు లక్పతి. నేను ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. సో, ఈరోజు మనము ట్రైజెమినల్ న్యూరాల్జియా గురించి మాట్లాడదాం. సో, ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటే ఏంటి? సో, దీన్ని సూసైడ్ డిసీజ్ అని గూడా అంటాము. ఎందుకు అంటే దీనివల్ల వచ్చే నొప్పి అంత సివియర్‌గా ఉంటది. సో, ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటే మన ఫేస్ మీద మన సెన్సేషన్స్ ఏముంటుందో అది బ్రెయిన్‌కి తీసుకెళ్ళే నరంని ట్రైజెమినల్ నర్వ్ అంటాం. సో, ఆ నర్వ్ నుంచి వచ్చే నొప్పిని ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. సో, ఈ నొప్పి మనకు ఎవరెవరిలో చూడొచ్చు. కామన్‌గా మనం ఏమనుకుంటుంటామంటే ఇది పెద్దవాళ్ళలో ఎక్కువ కామన్ అనుకుంటాం. 50 సంవత్సరాలు పైన అని. కానీ అలా ఏమీ కాదు. ఇది మనకు యంగ్ పీపుల్‌లో గూడా ఈ మధ్య ఇది కట్ చేస్తారా? మధ్య మధ్యలో కట్ చేయండి. సో, ఇది మనము యంగ్ పీపుల్‌లో గూడా చూస్తుంటామనమాట. సో, ఈ నొప్పి ఎలా ఉంటది? సో, ఈ ట్రైజెమినల్ నర్వ్ అనేది మన ఫేస్‌లో 3 భాగాలుగా డివైడ్ అవుతది. సో, ఒకటో నరం ఎక్కడికి? కళ్ళు దగ్గర, ఐబ్రోస్ దగ్గర సప్లై చేస్తది. రెండో నరము మన చీక్స్ పైన, చెంపల పైన. మూడో నరము దవడల పైన. సో, ఇది ఎటువంటి యాక్టివిటీస్‌లో ట్రిగ్గర్ అవ్వచ్చు. సో, కొంతమందికి మాట్లాడినా గూడా ట్రిగ్గర్ అవుతది. కొంతమందికి తిన్నా గూడా అండ్ ఏసీ కింద, ఫ్యాన్ కింద కూర్చున్నా గూడా ఈ నొప్పి అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటది. సో, కొంతమందికి షాక్ లాగా అనిపించడం, సివియర్‌గా ఎటువంటి పెయిన్ కిల్లర్స్‌కి తగ్గకుండా వచ్చే నొప్పిని ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. సో, చాలామంది ఏమనుకుంటారు ఇది పళ్ళ వల్ల వచ్చే సమస్య, దవడలు నుంచి వచ్చే సమస్య అని చెప్పి చాలామంది పళ్ళు తీయించుకోవడం ఇవన్నీ జరుగుతుంటది. సో, మన దగ్గర వచ్చే పేషెంట్స్ ఇవన్నీ ఫినిష్ చేసుకొని మన దగ్గర వస్తారు. సో, మనం వాళ్ళని డీటెయిల్‌గా ఎగ్జామిన్ చేసి ఇది ట్రైజెమినల్ న్యూరాలజీ అని డయాగ్నోస్ చేస్తాం.